తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రంలో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బుద్ధిజం అభివృద్ధికి నల్గొండ జిల్లాలో ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం నాగార్జున సాగర్లో బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించామన్నారు. తెలంగాణలో బుద్ధిజానికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి. భూతల స్వర్గంగా పేరుగాంచిన భూటాన్ నుండి అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య నుండి భూటాన్ సెంట్రల్ మోనిస్ట్రీ కార్యదర్శి ఉగ్వేన్ నామ్గ్వేల్ ఆధ్వర్యంలో వచ్చిన ఉన్నత స్థాయి 24 మంది బౌద్ధ ప్రతినిధులతో బేగంపేటలోని పర్యాటక భవన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భూటాన్కు చెందిన బౌద్ధ భిక్షువులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. బుద్ధవనం ప్రాజెక్టులో అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ ఆరామాల నిర్మాణం కోసం ఇప్పటికే అనేక దేశాల నుండి ముఖ్యంగా తైవాన్, ఇండోనేషియా, మంగోలియా, బెంగళూరుకు చెందిన మహాబోధి సొసైటీకి చెందిన బౌద్ధ సంస్థలు ఆరామాల నిర్మాణం కోసం సంప్రదించినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, ఎండి టూరిజం మనోహర్, సుద్దాల సుధాకర్ తేజ, టూరిజం బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు. నాగార్జునుడు నివసించినటువంటి ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ దగ్గర నిర్మించినటువంటి బుద్ధవనాన్ని సందర్శించడానికి వారు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. నాగార్జునుడు 14 సంవత్సరాలు ఇక్కడి చివరి దశలో ఇక్కడనే నివసించి అనేక బౌద్ధ గ్రంథాలు రచించి ప్రపంచంలో చాలా దేశాలలో అనేక మంది బౌద్ధులు ఆ నాగార్జున యొక్క సూక్తులను ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత విశిష్టత గల ఈ ప్రాంతాన్ని మరి గతంలో విస్మరించడం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అత్యంత అద్భుతంగా దాన్ని తయారు చేసి ప్రపంచ పర్యాటకులందరూ కూడా బౌద్ధస్తులందరూ కూడా తెలంగాణకు వచ్చేటట్టు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ రోజు ముందుకు సాగడం జరుగుతూ ఉంది. మరి గతంలోనే మా పెద్దలు స్పెషల్ ఆఫీసర్ మా మల్లెపల్లి లక్ష్మయ్య గారు, శివనాగిరెడ్డి గారు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా దేశాల్లో తైవాన్, మలేషియా నాగార్జునుడు నివసించినటువంటి ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ దగ్గర నిర్మించినటువంటి బుద్ధవనాన్ని సందర్శించడానికి వారు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. నాగార్జునుడు 14 సంవత్సరాలు ఇక్కడి చివరి దశ